క్షమాపణ అంటే ఏంట్రా? క్షమించడం అంటే ఏంటి? ఒరే చెప్పరా? ఒరే క్షమించడం అంటే ఏంట్రా? నువ్వు ఎవరినన్నా పుట్టవు తిట్టావు అనుకోరా, అన్ని దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే సరే ఈ సారీని ఒప్పుకున్నానులే అని వదిలే. అదే కదరా క్షమించడం అంటే. వాడు సారీ చెప్తే నువ్వు వాడిని క్షమించి కలుపుకోవడం. అవునా? మరి వాడేంట్రా అంత పెద్ద మాట అనేసాడు నన్ను? అక్కడికే నేను క్షమించాను వెళ్ళిపో అన్నానురా. అయినా సరే అన్న మీద చాలా కోపంగా ఉన్నాడురా. కోపంగా కాదురా, కోపం అంటారు కానీ వాడు కొంచెం చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు నన్ను, నేనేదో తప్పు చేసినట్లు. అవునా? నీ మీద ఎందుకు కోపం పెట్టుకున్నాడు? కోపం పెట్టుకోలేరా? నువ్వు క్షమించావా? నేను క్షమాపణ అడిగినప్పుడు సరే నేను క్షమించాను రా అనేసి నువ్వు క్షమించి హర్ట్ చేసుకుని పంపించేసావు కదా. అవునరా, హర్ట్ చేసుకుని పంపించాను, క్షమించేసానులే వెళ్ళిపో అన్నాను నేను. మరి ఎందుకురా ఇంకా ఆడు బాధపడుతున్నాడు? క్షమించేసాను వెళ్ళిపో అన్నా సరే చాలా బాధపడిపోతున్నాడు ఇంటి వాడు. తప్పు కదా, మరి నువ్వెలా తెలిసింది నీకు? కాదురా, నేను మా ఎంతో నువ్వు లేవు కదరా, నువ్వు లేటుగా లేస్తావు కదా, ఈరోజు సెలవు కదా అనేసి మన వాళ్ళందరితోనూ ఆడుకుంటాకి వెళ్ళాడు మన బ్యాచ్తో. వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్, ఆడికి ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటేనే ఎంతలో వాడు అలా వెళ్తున్నాడు. నాకు కోపం వచ్చి క్షమించానని చెప్పాను కదా, నేను క్షమించేసానని చెప్పేశాను కదా. వాడు మన ఫ్రెండ్ వెళ్తున్నాడు. వెళ్తుంటే నేను అన్నాను, ఒరే ఇదిగో చూడరా బాబు, ఆడు కుట్టేసాడు, ఎంత గట్టిగా తగిలేసిందో చూడరా, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడని నాకు తగిలిన దెబ్బ చూపించాను రా, ఆడు కొట్టిన దెబ్బ. ఆడి తర్వాత ఇంకొకడు వచ్చాడు వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాను రా, వీడి వల్ల నాకు దెబ్బ తగిలింది అని. అది తొప్పరా, ఆడు కొట్టాడు కాబట్టి ఆ దెబ్బ ఉంది కాబట్టి చూపించాను రా. అది కూడా అదేంట్రా సారీ చెప్పాను కదా, ఇంతలోనే నువ్వు ఎలా మాట్లాడతావురా నన్ను అని చాలా కోపం పెట్టుకుని చాలా బాధపడుతూ మాట్లాడాడు రా. కోపం పడలేదు, వాడి మాటల్లో బాధ కనిపించిందిరా, నాకు బాధ అనిపించిందిరా. అవునా? ఒరే క్షమించేసానని చెప్పానన్నా కదరా, మరి నీ దెబ్బ నువ్వు చూపించానందుకు వాడికి కోపం వచ్చిందంటావా? అవునరా, ఆడి వల్ల నాకు తగిలిన దెబ్బని అందరికీ చెప్తాను ఉన్నాడు కదరా, నిజమే కదరా అది. అయినా క్షమించేశాను కదరా నేను వాడిని, చూపిస్తే తప్పేంట్రా? ఒరే నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నీకు ఒక మంచి మాట చెప్తా. ఒరే మనల్ని ఎవరన్నా క్షమాపణ అడిగారు అనుకోరా, వారు తప్పు తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు క్షమించానని చెప్పావో మళ్ళీ వారి వల్ల కలిగిన నష్టాలు కానీ కష్టాలు కానీ 10 మందికి చాటకూడదు కదరా. అంతే కదరా, అలాంటప్పుడే కదరా మనం క్షమించినట్లు. చెప్పి వాడిని ఏమో క్షమించేసాను వెళ్ళిపో అని చెప్పి వాడి వెనకాల వాడిని అల్లరి చేస్తూ ఉన్నామనుకో, వాడు బాధపడతాడు కదరా. అది కరెక్ట్ కాదు కదరా. మరి నువ్వు ఈ ఒక్క విషయంలో ఎందుకో నాకు పొరపాటు అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఎవరినైనా క్షమాపణ అడిగారు అనుకో, నేను ఎవరైనా వాళ్ళని నువ్వు క్షమించిన తర్వాత వాళ్ళ గురించి నువ్వు అందరికీ అల్లరి చేయకూడదురా, ఓకేనా? వాడు చేసిన ఆ దెబ్బల్ని ఆ గాయాన్ని నువ్వు క్షమించి మర్చిపోవాలి. వాడి వల్ల నీకు కలిగిన నష్టాన్ని నువ్వు మర్చిపోవాలి, నువ్వు భరించగలగాలి. దీనిని దీర్ఘశాంతము అంటారా, లాంగ్ సఫరింగ్. దీని వెనక ఈ దీర్ఘశాంతము అనే ఆత్మఫలం వెనక ఏముంటుందంటే క్షమాపణ వెనక దీర్ఘశాంతము అనే ఆత్మఫలము దాగి ఉంటుందిరా. అందుకే ఇక నుండి మనం ఎవరైనా సరే క్షమాపణ అడిగితే వాళ్ళని క్షమించే ముందు వారు చేసిన పొరపాటున అపరాధాన్ని కూడా వారెన్నడూ జ్ఞాపకం చేసుకోకూడదు, వారిని అల్లరి చేయకూడదు, సరేనా? ఇక నువ్వు హ్యాపీగా ఉండు. ఇక నువ్వు ఎవరికి చెప్పకరా. అయ్యో ఎంత మూర్ఖంగా చేశాను రా, చాలా తప్పు చేసేసాను రా నేను. వాడు మనసులో రాయిపోతాను ఒరే, అయినా నేను అలా చేయకూడదు కదరా, తప్పు అయిపోయిందిరా. ఇక్కడ నుండి ఎవరైనా నన్ను క్షమించమని అడిగితే నేను వాళ్ళని క్షమించేటప్పుడే వాళ్ళు చేసిన పొరపాటును కూడా మర్చిపోతాను, విడిచిపెట్టేస్తాను. మరి ఎన్నిసార్లైనా వాళ్ళు క్షమించడానికి ఇష్టపడతాను, సహనం కలిగి ఉంటాను, సరేనా? క్షమాపణ. దేవుడు నన్ను క్షమించాలంటే
సహోదరుని క్షమించాలి కదా. ఈ క్షమాపణ వెనక దీర్ఘశాంతము అనే ఆత్మఫలము, ఆ దీర్ఘశాంతం వెనక ప్రేమ అనే ఆత్మఫలం దాగి ఉంటుందని తెలియపరుచిన మంచి స్నేహితుడా, ఇది చాలా చాలా థ్యాంక్స్ రా. ప్రైజ్ ద లార్డ్ రా. ఒరే మనం ఎప్పుడు కూడా ఇలా ఫ్రెండ్స్ గానే ఉండాలిరా, సరేనా? మనం ఒకరినొకరు సరి చేసుకుంటూ మంచిగా ఉండాలిరా, సరేనా? నేను తప్పు చేస్తాను, నువ్వు సరి చేయి, నువ్వు తప్పు చేస్తాను, నేను తప్పు చేస్తాను. మన ఇద్దరం కలిసి అందరినీ క్షమించి ఆ చేసిన పొరపాటును కూడా క్షమించాలి, సరేనా? ఓకేరా, బాయ్ రా. సరే చాలా. ఒరే మర్చిపోయాను, నేను వెళ్ళను కానీ మన ఇద్దరం అలా వెళ్ళి ఏమన్నా చనిపోతున్నావు లేకపోతే సమోసాలో కొనుక్కుని తిందాంరా. ఈ శుభ సందర్భంలో మంచి జరిగింది కదా మనకి. ఆ పొట్టంతా ఖాళీగా ఉందిరా నాకు. చూడేసి పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. అందుకు అయ్యి అవును రోయ్, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. చాలా ఆకలితో ఉన్నావు. అయ్యయ్యో నాట్రా, ఆ పొట్ట మళ్ళీ బయటకు వచ్చే వరకు వెళ్ళి సమోసాలు తిన్నట్టు మన ఇద్దరం కలిసి. అమ్మో, ఇంకెక్కడ నుండి ఎవరి వల్ల నాకు నష్టం కలిగింది అనుకోరా, వాళ్ళని క్షమిస్తాను, నష్టాన్ని క్షమిస్తాను. థ్యాంక్స్ రా, నువ్వు నా ప్రాణ మంచి స్నేహితుడు. నీలాంటి స్నేహితుడు నాకు ఎంతో మంచిదిరా, సరేనా? ఓకేరా, బాయ్ రా. వెళ్దాం పదరా, వెళ్దాం. ఒరే బాయ్ చెప్తున్నావేంట్రా, మన ఇద్దరం కలిసి కదరా వెళ్ళాల్సింది. ఇద్దరం వెళ్ళి సమోసాలు తినేసి అప్పుడు సమోసాలు ఉడికి బాయ్ చెప్పొద్దాం, ఓకేనా? నేను నా ఫ్రెండ్ వెళ్దాం. మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే వారిని క్షమించండి. వారు చేసిన గాయాన్ని, వారిలో వరిచిన నష్టాన్ని, వారి వల్ల మీకు కలిగిన సమస్తమును మీరు క్షమించినప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఫ్రెండ్స్ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్, మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ప్రతిరోజు ఇలా నేను కొత్త కొత్త అన్నీ నేర్చుకుంటడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అందరినీ క్షమించండి. క్షమించిన తర్వాత మళ్ళీ వారిని అల్లరి చేసి వారిని అపార్థం చేసుకుని వారు చేసిన దాన్ని పదే పదే తలుచుకుని బాధపడకండి. సహనంతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అవును ఫ్రెండ్స్, మా ఊరికి బాగా అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? మనం అందరినీ క్షమిద్దాం. క్షమాపణ వలన దీర్ఘశాంతము అనే ఆత్మఫలాన్ని ఫలిద్దాం. ఆ దీర్ఘశాంతం వెనుక ప్రేమ అనే ఆత్మఫలాన్ని ఫలిద్దాం. అందరం కలిసి ఈ చక్కని క్షమాపణని అభివృద్ధి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. మిమ్మల్ని మాకు ఏదో ఒక సమస్యలు వస్తే